రుద్రారం శ్రీ గణేష్ దేవాలయానికి గణేష్ గడ్డ పాదయాత్రగా చేరుకున్న కాటా దంపతులు. సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ గారు వారి నివాసం నుండి రుద్రారంలోని శ్రీ గణేష్ గడ్డగా దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పటాన్ చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ గారు రుద్రారం గ్రామంలోని రామాలయం వద్ద పాదయాత్రలో చేరి కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి రుద్రారం శ్రీ గణేష్ దేవాలయం వరకు పాదయాత్రగా వెళ్లారు. ఆలయానికి చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేసి వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓకేనా వినాయక స్వామి టెంపుల్కి మరి ఈరోజు మరి వినాయక నగర్ నుంచి మరి నా సతీమణి సుధా గారు మరి అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా పాదయాత్రగా రావడం జరిగింది. మరి ఆ భగవంతుని ఆశిస్తుంది మరి ఆ విఘ్నేశ్వర విజ్ఞానం గురించి మరి ప్రాంతాన్ని ప్రాంత ప్రజలందరినీ కూడా సుభిక్షంగా సంతోషంగా ఆరోగ్యాలతో అండగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను విఘ్నేశ్వరుని వేడుకుంటున్నాను. మా స్వగృహం నుండి వినాయక నగర్ నుండి ఇక్కడికి గణేష్ గడ్డ దగ్గర వరకు దిగ్విజయంగా మేము మా వాళ్ళందరం కలిసి ఇక్కడ దాకా పాదయాత్రలో పార్టిసిపేట్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నది. సో అందరం బాగుండాలి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి విఘ్నేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే గణేష్ ఉత్సవాలలో ఇంకా బాగా అందరికీ బాగుండాలని చెప్పేసి గణపతి ఆశించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటారు.